ఏంటి ఇంకా రాలేదు? పర్ఫెక్ట్. హలో. హే హాయ్. హాయ్. ఇది హాస్టలా? కాదండి, మా రిలేటివ్స్ ఇల్లు. నేను మా ఫ్రెండ్ కలిసి ఉంటున్నాం. హో, నడుస్తూ మాట్లాడుకుందామా? యా. సారీ అండి. సారీయా? దేనికి? అది యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ మిమ్మల్ని కలవడానికే బయలుదేరాను. అనుకోకుండా ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. సో నేను అదే అనుకున్నానులేండి, ఈరోజు మీరు కలుస్తారు అని. కాఫీ డేలో చాలాసేపు ఎదురు చూశాను, కానీ మీరు రాలేదు. అంటే ఒకటి, నేనంటే మీకు ఇష్టం లేకుండా అయినా ఉండాలి. రెండోది, సడన్గా మీకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ వచ్చి ఉండాలి. ఫస్ట్ దానికి ఛాన్స్ తక్కువ అనే అనుకుంటున్నాను, ఎందుకంటే నేనంటే ఇష్టం లేకపోతే నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా ఆ విషయం చెప్పలేరు కదా. సో రెండోదే అయి ఉంటుంది. నన్ను కలవడం కంటే ఇంపార్టెంట్ పనే పడి ఉంటుంది. అందుకే మీరు వెళ్ళారు. దానికి నేనేమి ఫీల్ అవ్వలేదు, అర్థం చేసుకున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? నేను మిమ్మల్ని కలవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటది చెప్పండి. ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి మూవీ డైరెక్టర్ అవ్వాలనేది నా కోరిక. తెలుసు. ఎలా? మీ అమ్మగారు చెప్పారు. ఓకే, మీకు నా గురించి తెలుసు కాబట్టి నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, నేను సినిమాల కోసం, బుక్స్ చదవటం కోసం, ఫ్రెండ్స్తో స్టోరీ సిట్టింగ్స్ కోసం ఎక్కువ టైం కేటాయిస్తుంటాను. అంటే అప్పుడప్పుడు యూజువల్లీ డ్రింక్స్, పార్టీస్, సో ఇవన్నీ ఉంటాయి. పెళ్ళి తర్వాత టైంకి రావాలి, ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళారు, ఈ టైంలో ఫ్రెండ్స్ ఏంటి, నా కోసం టైం స్పెండ్ చేయరా, ఇవన్నీ మీరు అనుకోవచ్చు. నేను మీకు ఇవ్వాల్సిన టైం మీకు ఇస్తాను. ఇది చెప్పడానికే నేను మీ దగ్గరికి వచ్చాను. లేదంటే బెటర్ మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తీరా మ్యారేజ్ చేసుకున్నాక ఇవన్నీ కుదరదు అంటే నాకు అవ్వదు. అప్పుడు ఇద్దరి మధ్య రోజు డిష్. ఇంతేనా? ఇంకేమైనా చెప్పాలా? అంతే. అయితే నాకు ఓకే అండి. మీరు మరీ ఇంత సడన్గా చెప్పక్కర్లేదు. బెటర్ మీరు కొంచెం ఆలోచించుకుని చెప్పండి. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. మీ అమ్మగారు మీ గురించి నాకు అంతా చెప్పారు కాబట్టి అంతా తెలుసుకుని ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాను. అది కాక మీరు మీ గురించి అంతా ముందుగానే వివరంగా చెప్పేశారు కదా. ఇప్పుడు మీ గురించి చెప్పండి. నా గురించి చెప్పడానికి ఏముంది, మీ అమ్మగారు చెప్పే ఉంటారు కదా. అంటే కొంచెం తెలుసు. అమ్మ చెప్పింది, మంచి అమ్మాయి, అందమైన అమ్మాయి అని. ఫస్ట్ది ఓకే, కానీ సెకండ్దే జస్ట్ కిడింగ్. ఇంతకు మించి మా అమ్మ నాకు ఇంకేం చెప్పలేదు. ఈ రెండు విషయాలు సరిపోవా నా గురించి? సరిపోతాయి. మాట్లాడుకుంటూ చాలా దూరం వచ్చేసాం. దట్స్ ఓకే. ఎలాగో మార్నింగ్ వాక్ మిస్ అయింది అనుకున్నాను, అది నైట్ వాక్లో కవర్ అయిపోయింది. సరే వెళ్దామా? వెళ్దాం. ఇటు వెళ్ళొచ్చా? ఇటు ఏమైనా షార్ట్ కట్ ఉందా? ఇటు కాదు, ఈ రోడ్లోనే వెళ్ళాలి. ఓకే.
రేపేంటి ప్రోగ్రామ్స్? నో వర్క్స్, సండే కదా. ఓ, రేపు మీట్ అవుదాం. ఓకే, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటో ఇంత తొందరగా వచ్చేసావు? ఇంకొంచెం టైం పడుతుందేమో అనుకున్నానే. ఇప్పటికే చాలాసేపు మాట్లాడేసుకున్నాం కదా. సర్లే గాని బావ మాత్రం బాగున్నాడు. ఏంటి, నువ్వు చూసావా? చూడకపోతే మీరేమైనా 4 గోడల మధ్య ఉన్నారంటే నాడి రోడ్డు మీద పెట్టారు దుకాణం, చూడరా మరి. సర్లే గాని బావ మాత్రం బందర్లడ్లా ఉన్నాడే, చూడగానే కొరికి తినేయాలనిపించి. బావేంటి, ఆ వరుసలేంటి, ఆ మాటలేంటి? ఓకే అంటే షేరింగ్ కూడా రెడీ. చిచ్చి, నీకు అసలు సిగ్గులేదు. పో, బయటికి పోను ముందు. పక్కా వెళ్ళు. ఫస్ట్ది ఓకే, కానీ సెకండ్దే ఈ 2 విషయాలు సరిపోవా నా గురించి? సరిపోతాయి. మంచి మంచి బుక్స్ ఉన్నాయి, నీకు బాగా ఉపయోగపడతాయి. నువ్వు చదువుతావు కదా, అందుకే తీసుకొచ్చాను. నాకు తెలుసు ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఎప్పటి నుంచో నా మనసులో మాట్లాడాలనే ఉద్దేశంతో నీతో ఉన్న ప్రతి క్షణం, నిన్ను కలిసి నా జీవితాన్ని ప్రకాశిస్తుంది. నీతో ఉన్న ప్రతి క్షణం నా హృదయం వేగంగా కొట్టుకుంటుంది. ఎవర్రా ఈ టైంలో ఫోను? వీడొకడు. హలో, చెప్పురా. అరే, నువ్వు ఇచ్చిన బుక్లో చాలా చోట్ల అండర్లైన్ చేసింది, వాటి అర్థం ఏంట్రా? అరే, రాత్రిపూట ఫోన్ చేసి ఏంట్రా నీ పిచ్చి డౌట్లు? ఇంతకీ అది ఏం బుక్ రా? అది కాదురా, ఈ బుక్ ఏదో 11/6 ఏటిగట్టులో అని ఏదో ఉంది, అందులో ఏవో కొన్ని పేజెస్ అండర్లైన్ చేసున్నారా? అరే, బుక్ కొన్నానని చెప్పాను రా, చదివానని చెప్పానా? మరి లైన్స్ ఇవన్నీ ఏంటి? అది సెకండ్ హ్యాండ్లో కొన్న బుక్ రా. నాకన్నా ముందు ఆడెవడో అండర్లైన్ చేసి ఉంటాడు రా. అది అడగడానికి మార్నింగ్ టైంలో ఫోన్ చేయొచ్చు కదా. టైం చూసుకోరా, నువ్వు చదువులో పడితే ఇంకేం చూసుకోవా? అది కాదురా, ఇప్పుడు ఈ విషయం చెప్పు ముందు. నువ్వు ముందు ఫోన్ పెట్టే. హలో హలో, మరి లైన్స్ ఎవరు పెట్టుంటారు? వీటికి మీనింగ్ ఏంటి?
నీతో మాట్లాడాలని నాకు తెలుసు. ఇది కొంచెం నా మనసులో ఉన్న భావాలను నా హృదయం వేగంగా అనిపించింది. కానీ నిన్ను మనసులో ఉన్న భావాలు చెప్పాలని చాలా ప్రత్యేకంగా అనిపించావు. నువ్వు నన్ను గమనించావా అని ఆలోచిస్తూనే ఉన్నాను. నాకు తెలుసు ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. నా ప్రేమ ఆ సూర్యోదయం కాంతుల్లా ఎప్పుడు నిన్ను అంటి పెట్టుకుని ఉండాలని ఆశపడుతున్నాను. వానలో ప్రతి చినుకు నీ మధురమైన మాటలు నా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ భూమి, ఈ ఆకాశం, ఈ అగ్ని, ఈ నీరు, ఈ గాలి, ప్రతి అణువు నా ప్రేమతో నిండిపోతున్నాయి. నీ జ్ఞాపకాలతోనే నా రోజు మొదలవుతుంది. ఆ గోదావరి గట్టున రావి చెట్టు కింద శివుడి సన్నిధిలో ఆ గట్టుపైన కూర్చొని గోదావరి అలల శబ్దాన్ని ఆలకిస్తూ నీ రాకకై ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నిన్ను ప్రేమించే అమ్మాయి. ఇది ఒక లవ్ లెటరా? ఆ అమ్మాయి బుక్లో కొన్ని పదాలను అండర్లైన్ చేసి తన ప్రేమను చెప్పాలనుకుందా? అసలు ఇలా ఎందుకు తన ప్రేమను చెప్పాలనుకుంది? ఇంతకీ చెప్పిందా లేదా? అసలు వాళ్ళిద్దరూ కలిసారా? అయినా బుక్ ఎందుకు పారేసుకుంది? ఆ బుక్ తిరిగి తిరిగి నా దగ్గరికే ఎందుకు వచ్చింది? బద్రి ఉండేది ఈ ఏరియాలోనే అనుకుంటా. అవునా? సరే మరి లేట్ ఎందుకు, ఇంకా కాల్ చేయి. సరే. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. నేను ప్రియాని మాట్లాడుతున్నాను. హాయ్, గుడ్ మార్నింగ్ ప్రియా. అదే ఈరోజు కలుద్దామని అన్నారు కదా. యాక్చువల్లీ అనుకోకుండా నేను మా ఫ్రెండ్ని కలవటానికి మీ ఏరియాకే వచ్చాను, అందుకే కాల్ చేశాను. హో అవునా? అయితే ఇంటికి వచ్చేసేయండి. ఏంటి? ఇంటికా? అవును, ఇంటికి రమ్మంటున్నాడే. ఒక్కడే ఉన్నాడేమోనే, తోడు కోసం రమ్మంటున్నాడు. వెళ్ళు. నో, వెళ్ళు కాదే, నిన్ను కూడా రమ్మంటున్నాడు. మీ ఇద్దరి మధ్యలో వచ్చే ఇంట్రెస్ట్ నాకు లేదమ్మా, నువ్వు వెళ్ళు. ఆ బ్యాగ్ ఇటు. అది కాదు, అది ప్రవళిక. హలో ప్రవళిక. హలో హలో హలో, ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి మీరు. అది నేను పార్క్ వ్యూ కెజల్ దగ్గర ఉన్నాను. హోహో, అక్కడ ఉన్నారా? మీ ఆపోజిట్లో ఒక రైట్ ఉందా? ఉంది ఉంది. అక్కడి నుంచి స్ట్రైట్గా రండి. ఎక్కడున్నారు మీరు? ఎక్కడ? హలో, హాయ్. ఎక్కడున్నారు? ఇక్కడ 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 పైన. హాయ్. 4th ఫ్లోర్ అండి. నేను వచ్చేస్తానండి. అయ్యో, డ్రెస్ చేంజ్ చేయాలి. కూల్ పెంట్ హౌస్. హలో, ఇక్కడ రైట్ సైడ్ రైట్ సైడ్. వస్తున్నా. కూర్చోండి. ఎస్ ప్లీజ్. వాటర్. థ్యాంక్ యూ. టీ, కాఫీ, ఎనీథింగ్ ఎల్స్? గ్రీన్ టీ. ఓకే. నేను పెట్టినా పర్లేదండి, నాకు అలవాటే. నేను పెట్టి తీసుకొస్తాను.
ఇల్లు చాలా నీట్గా ఉంచుకున్నాడు. గ్రీన్ టీ రెడీ. ఇల్లు నీట్గానే ఉంచారు. దట్ క్రెడిట్ గోస్ టు దేవి. దేవి ఎవరు? దేవి మా హౌస్ మేడ్. మేము ఇల్లు ఎంత చండాలంగా పెట్టినా తానే నీట్గా చూసుకుంటుంది. ఓకే. ఈరోజు ఏంటి మీ ప్రోగ్రామ్స్? సినిమా వాళ్ళకి పెద్ద పనే ఉంటుందండి. అర్ధరాత్రి వరకు సినిమాలు చూడటం, మిట్ట మధ్యాహ్నం తర్వాత లేవటం, లేచాక ఇలా గ్రీన్ టీ కలుపుకుని తాగటం. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిందనుకోండి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం, ఫ్రెండ్స్ని పిలిపించుకుని రూమ్లో స్టోరీ డిస్కషన్స్. వాళ్ళు కూడా బిజీగా ఉంటే ఏదో బుక్స్ చదువుకోవడం అంతే. జీవితంలో సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదనుకుంటా. సినిమా వాళ్ళకి సినిమానే కదండి ప్రపంచం. మీరేం అనుకోను అంటే మిమ్మల్ని నేను ఒక విషయం అడగాలి. అదేంటి అడగండి. నేను నిన్నే అడగమన్నాను కదా, మీరు ఈ రోజు వరకు ఆలోచిస్తున్నారా? పర్లేదు అడగండి. ఇంతకుముందు మీరెవరినైనా లవ్ చేశారా? ఇప్పుడు కూడా లవ్ చేస్తూనే ఉన్నాను. ఎవరిని? సినిమాని. ఓ, నేను అడిగేది సినిమా గురించి కాదండి, రియల్గా ఎవరినైనా లవ్ చేశారా అని. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇదంతా కామన్ అని అంటారు కదా, అందుకే. లవ్ అనేది సినిమా ఇండస్ట్రీకో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకో పేటెంట్ హక్ కాదండి. ఏ ఇండస్ట్రీలో ఉన్నా లవ్ కామన్. కాకపోతే మా ఇండస్ట్రీలోకి వచ్చేసరికి కొంచెం అది ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నారు అంతే. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎవరిని లవ్ చేయలేదా? నేను ఎవరిని లవ్ చేయలేదు. మీరు ఇంత అలా అడుగుతున్నారంటే మీకు ఏదైనా లవ్ స్టోరీ ఉందా? పర్లేదు, ఫీల్ ఫ్రీ, చెప్పండి. అంటే కాలేజ్ డేస్లో ఒక లవ్ స్టోరీ ఉండేది. అది పెద్దది కాకుండానే ముగిసిపోయిందా? నాది వన్ సైడ్ లవ్ అండి. అంటే ఆ అబ్బాయి మీకు ప్రపోజ్ చేయడానికి ఏమైనా ఇబ్బంది పడ్డా? కాదు, నేనే చెప్పలేకపోయాను. అలా నా లవ్ నాలోనే మిగిలిపోయింది. ఓహో. ఈ బుక్లో చాలా పేజెస్లో చాలా పదాలు అండర్లైన్ చేసి ఉన్నాయి. ఆ పదాలన్నీ ఒక ఆర్డర్లో రాస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి తన ప్రేమని ప్రేమలేఖగా రాసిందని. బుక్లో పదాలతో ప్రేమలేఖ, ఇదేదో మస్తుంది కదరా. కదా కార్తీక్, నీకెలా అనిపించింది? మనోడు కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నాడు అనిపించింది. ఇందులో ఎక్కువగా ఆలోచించడానికి ఏముందిరా? ఎవరో సరదాగా వాళ్ళకి నచ్చిన వర్డ్స్ అండర్లైన్ చేశారనుకోవచ్చు కదా. అరే, అది రాసింది అమ్మాయి అని, ఖచ్చితంగా ప్రేమలేఖ అని అట్లా ఎట్లా చెప్తున్నావురా? హే, ఆ అమ్మాయి రాసిన ఈ లెటర్లో గోదావరి గట్టు, రావి చెట్టు, శివుడి గుడి దగ్గర నువ్వు వస్తావని నేను ఎదురు చూస్తుంటాను, ఇట్లు నిన్ను ప్రేమించిన అమ్మాయి అని క్లియర్గా రాసింది కదరా. అంటే ఖచ్చితంగా అది గోదావరికి సంబంధించిన విలేజరా, ఫిక్స్. మీ ఊర్లో ఉన్న గోదావరి గట్టు మీద రావి చెట్టు కింద ఉన్న శివుడి గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాను అని ఉంది. అంటే ఈ లెటర్ ఆ ఊరు అబ్బాయి కోసం రాసిందని క్లియర్గా అర్థమవుతుంది కదా. అంటే ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవడం ఇంకా ఈజీ కదా. అరే, గోదావరి అంటే అది అన్న చిన్న పిల్లకాలం అనుకున్నావా? ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉంది. అందులో ఆమె చెప్పిన గట్టేదో ఆ రావి చెట్టేదో ఎలా కనుక్కుంటావు? గోదావరి ఎంత పెద్దదైనా అయి ఉండొచ్చురా, కానీ అన్ని ఊర్లని టచ్ చేసుకుంటూ వెళ్ళదు కదా. టచ్ చేసిన ప్రతి ఊర్లోనూ రావి చెట్టు, చెట్టు కింద శివుడు గుడి ఉండాలని లేదు కదా. అయితే ఇప్పుడు ఏమంటావు? కన్వర్ట్ ఏం చేస్తావు? అసలు నీ ఉద్దేశం ఏంద్రా? రే, లవ్ లెటర్ ఎందుకు రాస్తారా? వాళ్ళ మనసులో ఉన్న ప్రేమను ఎదుటి వాళ్ళకి తెలియజేయడం కోసమేగా. అలాంటి లవ్ ఇన్కంప్లీట్ గా ఉండకూడదు. అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని కలుపుతావా? కలవలేకపోయిన ప్రేమికులను కలపడంలో తప్పే ఉందిరా. వాళ్ళు సీతారాములు, పెద్ద హనుమంతుడు. మరి ఎవరో కలిస్తే నీకెందుకు, విడిపోతే నీకెందుకు?
ఈ బుక్ ఏదో నాకు ఒక కథ చెప్తున్నట్టు అనిపిస్తుందిరా. మనం కూడా ఇన్ని రోజులు కథ దొరక చచ్చిపోతున్నాం కదా, చూద్దాం ఈ బుక్లో ఏ కథ ఉందో. అంటే మన గురువు గారు శివమన్ సినిమాలో సీసా చెప్పిన ప్రేమ కథలాగా ఇది బుక్ చెప్పిన ప్రేమ కథ అంటావు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ నా జర్నీలో వాళ్ళు కలిస్తే సీతారాములను కలిపిన హనుమంతుల్లా కాకుండా ఒక జంటను కలిపిన సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఉంటుంది కదా. నాకు ఒక మంచి లవ్ స్టోరీ దొరుకుతుంది కదా. నువ్వు చెప్పింది బానే ఉందిరా, కానీ ఇప్పుడు ఆ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలీదు, ఎవరిని ప్రేమించిందో తెలీదు, వాళ్ళిద్దరి ప్రేమ కథ ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైందో తెలీదు. అలాంటి వాళ్ళని నువ్వు ఎలా కలుపుతావు? ఇది ఎలా వర్కౌట్ అవుద్ది? అవన్నీ నాకు తెలీదురా. ఈ బుక్ ఎందుకో నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. అసలు ఈ బుక్లో ఉన్నట్టు ఆ అమ్మాయి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు, అది తెలుసుకోవాలని నేను ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాను రా. చూద్దాం ఈ బుక్ నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుందో. అసలు ఆ అమ్మాయి ఎక్కడుంది? గుండెల్లో దాచుకున్న ప్రేమని నీకు చెప్పాలని వేల సార్లు అనుకున్నా, కానీ చెప్పలేక మౌనంలో మిగిలిపోయాయి. నేను వెళ్తున్నాను. తనని కలిసి తనతో మాట్లాడుకోవాల్సిన కొన్ని ఉన్నాయి.